జగన్ గారు రీసెంట్‌గా అంటే ఫస్ట్ ప్రెస్ మీట్‌లో ఇదే వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎక్కడెళ్ళిందో అర్థం కావట్లేదు. ఇన్ని సంక్షేమాలు పొందిన ప్రజలు మా మీద ఎందుకు అభిమానం చూపెట్టలేదు అని అభిమానం ఆయన చూపించారండి. ఈ అన్న చూపిస్తే గెలవాలిగా కనీసం కాదు, ఈ అన్న ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నాడు. చాలా 5 ఏళ్ళు మనం చాలా అభిమానం వచ్చినప్పుడల్లా చూపించాము. హ్మ్. ఇప్పుడు కొత్తను వచ్చి దీన్ని డబుల్ ఇస్తానంటున్నాడు కదా. హ్మ్. మన ప్రేమ సంక్షేమం మీద, మనిషి మీద కాదు కదా ఓకే. అని ఖచ్చితంగా వాళ్ళని తప్పనుకోవడానికి వీల్లేదు. నువ్వు రాష్ట్రానికి మేలు చేశాను, నువ్వు ఇలా నిలబడి ఉన్నాను అని మాట్లాడితే నేను మీకు ఈ బటన్ నొక్కానంటే వాళ్ళేమో నీ బటన్ అయిపోయింది పవరు, ఇప్పుడు వేరే బటన్ అని డబుల్ ఇస్తాండి. వాలంటీర్స్ ఉన్నారు కదా, తెలుసుగా మీకు. ఆ వాలంటీర్స్కి 5,000 జగన్ గారు ఎంత ఇస్తున్నారు? ఈ వాలంటీర్స్ గోన్ సంచులు మోసే ఉద్యోగం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇంకొక ఆయన ఏమన్నారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలను ట్రాఫికింగ్ జరుగుతుంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెంచలా, 5,000 నుంచి 100% పెంచారు. మీకు అర్థమైంది కదా. నేను కొనసాగిస్తానన్నారు. వాళ్ళు కూడా ఈయన పెంచలేదు మనకు. ఆ తర్వాత ఇది ప్రకటించాల. ప్రతి మహిళకి మీకు ఎన్ని 100 కోట్ల నుండి ₹1 కోటి ట్యాగ్ పెట్టాల. ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన మహిళలకి 1,500 రూపాయలు పాకెట్ మనీ ఇస్తారు. నిరుద్యోగులందరికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పని తీసుకున్నాడు 5,000 ఇచ్చి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు, తర్వాత 4,500 పెంచుతారని తెలియదండి, గుర్తిస్తా అన్నారు. ఆయన ఏమో 15,000 రూపాయలు ఒక్కొక్క అమ్మఒడికి 13,000 ఇస్తాను, కావాలంటే 17,000 2,000 కట్ చేస్తాను నాడు నేడు కంటే. ఈయనేమో ఎంతమంది పిల్లలు, ఒకరికైతే 15,000, 2కైతే 30,000, ముగ్గురికైతే 60,000 అన్నారు, 45,000 అని చెప్తున్నాను. ఈయన అన్నారు ఇంకా అన్లిమిటెడ్, మీకు ఎంతమంది పిల్లల కంటే అంతమ్మా అన్నారు. 3 సిలిండర్లు ఫ్రీ, 3 సిలిండర్ బస్సు ఫ్రీ. దీంతో పాటు ఇంకో 2-3 ఉన్నాయి. ప్రతి రైతుకి ఉన్న 12,000, 13,000 కాకుండా 20,000 అన్నారు. మాట మార్చి కాదు 20,000 అంటే మోడీ వీళ్ళు వేసుకుంటున్నారు కదా, మోడీ గారు ఇచ్చేది మోడీ గారు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఇంకోటి 20,000 ఏమో. వీళ్ళకి 50-70,000 1,00,000 కోట్లు అవుతుందంట. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత? వచ్చే 5 ఏళ్ళలో 3 లక్షల నుంచి 5 లక్షల కోట్లు ఎలా తీసుకొస్తారు? ఇదే మాట జగన్ గారు అడిగితే నేను అవినీతిని కంట్రోల్ చేసి సంపద పెంచుతానన్నారు. సంపద పెంచలా, అప్పులు. నేను అప్పులే 15 లక్షల కోట్లు అయిందని నేను ఒప్పుకోను. 20 లక్షల కోట్లు గాల్లో కబుర్లు. 4,40,000 ఉందని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లెక్కను కూడా ఒప్పుకోను. మేబీ అరౌండ్ 8 lakhs ప్లస్ ఉంటుంది అన్ని కలిపి. కానీ రేపు పొద్దున ఏం చేయబోతున్నారు ఇట్లు?